హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు కీ లైఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మార్చ్ 31 లోపు మీ యొక్క రేషన్ కార్డుకి లేదా రైస్ కార్డుకి ఈ కేవైసీ కనుక కంప్లీట్ చేసుకోకపోతే మాత్రం మీ యొక్క రేషన్ కార్డు లేదా రైస్ కార్డు అనేది ఏప్రిల్ 1 నుంచి పనిచేయదని పౌర సరఫరాల శాఖ వాళ్ళు అయితే మనకు ఉత్తర్వులు అయితే జారీ అయితే చేయడం జరిగింది. సో ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా వాళ్ళ యొక్క రైస్ కార్డు లేదా రేషన్ కార్డుకి ఈ కేవైసీ చేయించుకోవడం కోసం సో ఆన్లైన్లో తర్వాత ఆఫ్లైన్లో కూడా చాలామంది కూడా సెర్చింగ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో మీ యొక్క సెల్ఫ్గా మీరు చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి. చాలామంది అంటే సిఎస్సి సెంటర్ దగ్గరికి వెళ్తుంటారు, తర్వాత మీసేవ దగ్గరికి వెళ్తుంటారు, కొంతమంది ఇంటర్నెట్ షాప్ దగ్గరికి వెళ్తుంటారు, మరి కొంతమంది యూట్యూబ్లో చూస్తుంటారు, తర్వాత అంటే మా వీడియోస్ని తర్వాత కొంతమంది గూగుల్లో కూడా సెర్చింగ్ చేస్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా మనకు వర్క్ అయితే అవ్వండి, ఎందుకంటే మనం సెల్ఫ్గా మనకి ఈ కేవైసీ మనమైతే చేసుకోవడానికి అవకాశం లేదు. మరి మనం ఎక్కడికి వెళ్ళి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మీకు గ్రామ మరియు వార్డు సచివాలయం ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో మీరు డైరెక్ట్గా సచివాలయం దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి మీ యొక్క ప్రాబ్లం చెప్పండి, రేషన్ కార్డు నెంబర్ చెప్పండి. సో పెండింగ్ ఎవరైతే ఉన్నారో ఈ కేవైసీ సో వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ వెళ్ళి బయోమెట్రిక్ వేసి సరిపోతుంది అనమాట. సో మనకు సచివాలయం స్టాఫ్ దగ్గర మనకు స్పెషల్ లాగిన్స్ అయితే ఉంటాయి. సో ఆ లాగిన్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే బయోమెట్రిక్ మిషన్ ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర. సో తంబు వేయడానికి తంబు పెట్టేస్తారు, బయోమెట్రిక్ సక్సెస్ అయిపోతుంది అనమాట. సో సింపుల్ ప్రాసెసింగ్ మనకి ఇది ఫస్ట్ స్టెప్. ఇక మనకు సెకండరీ స్టెప్ వచ్చేసి మీరేం చేయాలంటే ప్రతి ఇంటికి కూడా రేషన్ సరుకులు వస్తూ ఉన్నాయి, రేషన్ బండి కూడా వస్తూ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో 4 మెంబర్స్ ఉన్నారా 5 మెంబర్స్ ఉన్నారా సో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళలో ఎవరికైతే పెండింగ్ ఉందో సో వాళ్ళు చెప్తారన్నమాట. సో వాళ్ళని తీసుకెళ్ళి మీరు వాళ్ళ చేత బయోమెట్రిక్ వేస్తే సో ఆటోమేటిక్గా ఈ కేవైసీ కంప్లీట్ అయినట్టుగా మనకు అక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. దీన్ని మనకు ఈ పోస్ట్ యంత్రం అంటారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు స్టెప్ 1 ఏంటి, సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం ఒక మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు చేస్తారు, అది ఒక ప్రాసెసింగ్. నెంబర్ 2 వచ్చేసి రేషన్ షాప్ అంటే షాప్ దగ్గర కావచ్చు లేదా రేషన్ వెహికల్ దగ్గర కావచ్చు, అక్కడ వెళ్తే మనకి ఈ కేవైసీ కంప్లీట్ చేస్తారు. 2 ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక మనకు థర్డ్ ప్రాసెసింగ్ వచ్చేసి మనకి ఏది లేదండి, కేవలం మనకు ఈ 2 ప్రాసెసింగ్లు ఉన్నాయన్నమాట. మరి మనం ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే మనం ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే మనం సచివాలయం దగ్గరికి లేదా మనం ఏదైతే రేషన్ వెహికల్ ఉందో అక్కడ మనం వెళ్లకుండానే అసలు మనకు ఈ కేవైసీ అనేది మనకు అయ్యిందా లేదా, ఏదైనా పెండింగ్ ఉందా లేదో కూడా మనం సింపుల్గా ఆన్లైన్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో మనం తెలుసుకొని అప్పుడు మనం సచివాలయం లేదా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి మనం ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, లైవ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీ డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా epds2.ap.go.in అని చెప్పేసి, దీనికి సంబంధించిన లింక్ నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఏంటంటే డిపార్ట్మెంట్ ఫర్ కన్స్యూమర్ అఫైర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి ఇలా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేయాలంటే డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఈపీడిఎస్కి సంబంధించి కొన్ని ఆప్షన్లు మనకైతే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు డౌన్లో రైస్ కార్డ్ సెర్చ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరైతే క్లిక్ చేయకండి. ఇక్కడ మనకు అప్లో ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అప్లికేషన్ ఐడి అంటారు, అంటే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ లేదా రైస్ కార్డ్ నెంబర్ మీరైతే ఎంటర్ చేయాలి. దీనికి ఆపోజిట్లో ఇక్కడ మన క్యాప్చా అయితే ఇచ్చారు కదా, ఆ క్యాప్చాను మనం ఎంట్రీ చేసి ఇక్కడ సెర్చ్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే సీరియల్ నెంబర్ వచ్చేసి 4 ఉన్నాయి, అంటే మా ఫ్యామిలీలో మేము 4 మెంబర్స్. ఇక్కడ నా నేమ్ ఉంది పరిస్థితి సాయి కుమార్ అని చెప్పేసి, తర్వాత మా యొక్క ఫాదర్ నేము, మా యొక్క బ్రదర్ నేము, తర్వాత మా యొక్క మదర్ నేమ్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ కేవైసీ స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నాది సక్సెస్ అయిందండి, తర్వాత మా యొక్క ఫాదర్ది కూడా సక్సెస్ అయింది, తర్వాత మా యొక్క బ్రదర్ది కూడా సక్సెస్ అయింది. కానీ ఇక్కడ పెండింగ్ ఉంది ఎవరిదంటే మా యొక్క మదర్ది అనమాట. సో ఇప్పుడు నేనేంటి ఇక్కడ పెండింగ్ ఉంది కాబట్టి మా యొక్క మదర్ నేను ఏదైతే మన రేషన్ బండి ఉందో అక్కడ తీసుకెళ్ళాలి, లేకపోతే రేషన్ షాప్ దగ్గర తీసుకెళ్ళాలి, లేదా సచివాలయం దగ్గరికి వెళ్ళి నేను సో మా యొక్క మదర్ బయోమెట్రిక్ అయితే నేను అప్డేట్ అయితే చేయించాల్సి ఉంటుంది అనమాట. ఇదనమాట ఫ్రెండ్స్. అంతేగా మనం సెల్ఫ్గా ఆన్లైన్లో చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే వాల్యుబుల్ అనిపించింది అనుకుంటున్నాను. మీ యొక్క టైం వేస్ట్ కాకుండా నేనైతే మీ యొక్క టైం నేను సేవ్ చేశాను అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన కీ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.